నమ శివాయ. అప్పుడే కొత్తగా పెళ్ళైన కోడలు అత్తారింటికి వెళ్ళిందండి. కొద్ది రోజులు గడిచింది, అంతా బాగానే ఉంది. కానీ అత్తా కోడళ్ళంతా కామన్ కదండి, గొడవలు వస్తాయి. అలాగే ఇద్దరు అత్తా కోడళ్ళకు కూడా గొడవలు వచ్చాయండి. అయితే అత్త ఇప్పుడు మామయ్యకి సాడీలు చెప్పేది, మీ కోడలు ఎలాగా, మీ కోడలు అలాగా, మీ కోడలు ఎలాగా అని. కానీ మామయ్య ఎప్పుడు అవునా ఆ ఇంటికి కోడలుగా కాకుండా తన కూతురుగా భావించి ఎప్పుడు తనకి సపోర్ట్ చేయలేదు. ఆ కోడలికి ఎప్పుడు అత్తకే సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అత్త చెప్పిన అబద్ధాల మాటలన్నీ వినేవాళ్ళు. అబద్ధం చెప్పిన కన్నా అబద్ధం మాటలు వినే వాళ్ళకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చిందంటే అది మీ ఇంటి ఆడపిల్లతో భావించాలి. ఆమె కన్నీరు కార్చిందనుకోండి, ఎప్పుడు ఆ ఇంట్లో సంతోషాలే ఉండవండి. ఆ కోడలు ఎప్పుడు ఏడ్చుకుంటే ఉండేది. అత్త అలాగ మామకి కోడల మీద సాడీలు చెప్తూ ఉండేది. కానీ పైన భగవంతుడు ఉంటాడు కదండి, ఆయన తప్పకుండా శిక్షిస్తాడండి. మనం ఆర్తిగా ఏడ్చి, తండ్రి నాకు ఇంత పరీక్ష పెట్టావంటే తప్పకుండా ఆ శివయ్య ఉంటాడండి. ఇప్పుడు అత్తకి చెప్పడానికి మామయ్య లేడు సాడీలు ఆ కోడల మీద. అందుకు ఎవరైనా ఇటని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు, ఏంటి, ఎంత నిజము, ఇటు కోడలు తప్ప అత్త తప్పని అవతల వాళ్ళు విని అర్థం చేసుకొని ఇద్దరికీ సపోర్ట్ చేయాలండి. ఆవేశంతో ఒకరి పక్కే మాట్లాడితే ఎవ్వరు దేవుడు కూడా కాపాడరండి, దేవుడు కూడా శిక్షిస్తాడండి. నిజాయితీగా ఉంటే భగవంతుడు కూడా మన అందుంటారండి. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మన కూతుర్లా చూసుకునేటప్పుడే ఆ శివయ్య కూడా బాగా చూస్తారండి. ఎవరికైనా ఈ వీడియో తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ.